కార్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. Yeah, it feels like -13. It's freaking cold. మొత్తం కింద నుంచి పై దాకా వణిగిపోతా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు యశ్వంత్ మోటో వ్లాగ్స్. కానీ ఇది యశ్వంత్ మోటో వ్లాగ్స్ కాదు, ఇప్పుడు మనం ఇండియన్ క్రేజీ వ్లాగ్స్ లో ఉన్నాం. సో వీఆర్ జస్ట్ ఫీచరింగ్ ఇన్ ఇండియన్ క్రేజీ వ్లాగ్స్. మన తెలుగు ఛానల్ రా, ఇంగ్లీష్ కాదు. ఇట్స్ ఓకే రా, ఇంగ్లీష్ తెలుగు ఇట్స్ నథింగ్. మనం జస్ట్ మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ కంటెంట్ క్రియేటర్స్. ఓకే, మాకు తెలుగు వచ్చు సార్, ఇంగ్లీష్ రాదు. అమెరికాలో ఉన్నావు కూడా. యు ఆర్ ఇన్ అమెరికా డ్యూడ్. సో వాట్ డ్యూడ్? See, నువ్వు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు. యూ క్యాన్. అండ్ మోర్ ఓవర్ యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మన ఛానల్లో వీడియోస్ నాకు కొన్ని ఇయర్స్ అవుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం కొన్ని వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం. ఏమంటావురా? పెడదాం రా, అసలే చాలా తిరుగుతున్నాం. ప్రతి ఒక్కటి బ్లాగ్ చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఏది అప్లోడ్ చేయలేదు. ఆఖరికి నేను ఇండియా టు యూఎస్ వచ్చి బ్లాగ్ తీసాను, చాలా తీసాను, ఏది అప్లోడ్ చేయలేదు. దగ్గర ఎన్ని స్టేట్స్ తిరిగావు నువ్వు వచ్చినప్పటి నుంచా? ఒక వెస్ట్ తప్ప మొత్తం తిరిగేసావు కదా? 7-8 స్టేట్స్ తిరిగాను. 7-8 స్టేట్స్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 16 స్టేట్స్ ఆర్కాన్సా కాబట్టి పోయింటాను. నేను టోటల్ ఒక 16 స్టేట్స్. మొన్న డాలస్ వరకు కవర్ చేసాను. టెక్సస్. ఓకే, టెక్సస్ మొత్తం కాదు, డాలస్ వరకు చూసి వచ్చాను. మనది లాస్ట్ టెన్నెసీ, ఆస్టిన్. సో ఈరోజు మనం వెళ్ళేది వచ్చేసి నా ఫేవరెట్ ఆఫ్ రోడింగ్. యాక్చువల్లీ మనోడి దగ్గర జీప్ చెరోకీ ఉందన్నమాట. ఇట్స్ ట్రయల్ హాక్. సో ఇప్పుడు మేము వింటర్ ఫెస్ట్కి వెళ్తున్నాము. వింటర్ ఫెస్ట్. ఇప్పుడు అసలు బయట క్రేజీ వెదర్ చూస్తారా? ఇప్పుడు ఫుల్ ఆఫ్ స్నో. చూసారు కదా స్నో ఎట్టుందో. ఈరోజు అయితే రైడ్ అనొచ్చు, డ్రైవ్ అనొచ్చు. వీ క్యాన్ వాట్ ఎవర్ వీ క్యాన్. ఇది రైడ్ డ్రైవ్ కాదు సార్, ఒక ఆఫ్ రోడ్ పార్క్. ఒక 5 miles పార్క్ ఉంటుంది. దాంట్లో మెనీ అడ్వెంచర్స్. ఇట్స్ ఆఫ్ రోడ్ ట్రైల్. బేసికల్లీ ఆఫ్ రోడ్ ట్రైల్. దాంట్లో మన జీప్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇంతకుముందు ఎప్పుడైనా చేసాము ఇలాగా? వెళ్ళాను 3 weeks బ్యాక్. ఈవెంట్ ప్రీ ప్రాక్టీస్కి వెళ్ళాను. మాది ఒక క్లబ్ ఉంటుంది, మోటార్ సిటీ జీప్ క్లబ్ అని. దాంట్లో మోటార్ సిటీ కెసినో ఉంది కదా, ఇది జీప్ క్లబ్. దాంట్లో అన్ని జీప్స్ అన్ని వ్రాంగ్లర్స్. మన ఒక్క జీపే ట్రైల్ అవుట్, చెరోకీ ట్రైల్ అవుట్. సో ఎలా పర్ఫామ్ చేసింది మన కార్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఒక్కొక్క అబ్స్ట్రాకిల్ కి పిచ్చోళ్ళు అయిపోయారు మోటార్ సిటీ జీప్ వాళ్ళందరూ. వీడు చెయ్యలేదు, ఈ కార్ చేయలేదు, ఈ కార్ అసలు ఎక్కలేదు అనే ప్రతి ఒక్కటి ఎక్కేసింది. అండ్ మనకి ఆ రోజు ఏమంటుంది, డే ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఇచ్చారు, స్టార్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు మనకి. ఆ రోజు మాత్రం ఫస్ట్ టైం నేను వెళ్ళేది. నాకు వాళ్ళు పరిచయం అయ్యాక ఫస్ట్ ఇది ఉంటుంది, వాకీ టాకీస్ ఉంటాయి. మా మొత్తం జీప్స్ అన్ని ఒక కాన్వేలో వెళ్తూ ఉంటాము. ఎవరికి ఏమున్నా దీంట్లో జస్ట్ కమ్యూనికేట్ చేసేసుకోవడమే. మనకి ఒక వ్రాంగ్లర్ ఇస్తారు. మనకు వ్రాంగ్లర్ ఇయ్యదురా, మన కార్ మనకు ఉంది కదరా. ఇట్స్ చెరోకీ ట్రైల్ హాక్. ఇట్స్ ఓకే రా, బట్ ఐ నీడ్ ఎ వ్రాంగ్లర్. వ్రాంగ్లర్ మించి పర్ఫార్మెన్స్ చూపిస్తాను ఈ రోజు. ఇట్స్ నాట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. నాకు వ్రాంగ్లర్ కావాలి. నాకు కావాలి కొనగలనా లేదుగా, ఉండేదాంతో అడ్జస్ట్ అవ్వాలి. బట్ వీ క్యాన్ కొనొచ్చు. ఎంతసేపు చెప్పు, నువ్వు అనుకొని కొనేసావు, చిటికలో కొన్నావు. అనుకొని కొనలేదు సార్, 2 ఏళ్ళ కష్టం సార్. అదే అట్టపోయి అటు చిటికలో కొన్నావు. కార్ అనేది నాకు లైఫ్ డ్రీమ్. అది చిన్నప్పటి నుంచి సైకిల్ కొనాలనుకున్నా, సైకిల్ కొనలేదు. బైక్ అనుకున్న బైక్ లేదు. ఫైనల్లీ కార్ తీసుకోవాలనుకున్నా, తీసేసుకున్నాను. ఓకే,
వెళ్ళాలి మనకి జూజూబీ అని అనుకున్నాను, కానీ జస్ట్ ఇందాకే వెదర్ అప్డేట్స్, అక్కడికి వచ్చిన క్రౌడ్ అప్డేట్స్ చూస్తే వచ్చేస్తుందిరా. ఓకేరా, ఇప్పుడు నీతో ఒక ధైర్యం ఉంది. నిజంగా చాలా మంది వచ్చారు, ప్లస్ చాలా డిఫరెంట్ బగ్గీస్ వచ్చాయి. బగ్గీస్ బ్రాంగ్లెస్ కన్నా ఎక్కువ బగ్గీస్ వచ్చాయి. చూద్దాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, తక్కువ మంది వెళ్ళారనుకో ఆ స్నో పన్న ఉంటాయి కదా ప్లేస్ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వెహికల్స్ తిరిగి మొత్తం ఏమంటారు, మొత్తం అది మొత్తం మార్చాను, మడ్డి అయిపోతుంది. నిన్ననే మార్చా వైపర్స్, వెనుక పాతది. ఐస్ వాటర్ పడినప్పుడు అది బంక్ అతుక్కుంటుంది, ఆటో ఆఫ్ అయిపోతుంది. వచ్చేసాం గాయ్స్ ఫైనల్లీ. 0.5 miles. 1 minute లో విల్ బి దేర్. ఫైనల్లీ మనం పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మా క్లబ్ పీపుల్ ఎక్కడ ఉన్నారో చూడాలి. రే బొడ్డా ఇగో మిడ్ వెస్ట్ టెంట్ దగ్గర ఉన్నామన్నారు. మిడ్ వెస్ట్ టెంట్ ఎక్కడ ఉందో. ఓకే రా, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. లెట్స్ గో, చెక్ చేద్దాం. బా ముందుకెళ్తే వెనక రావడం కష్టం. ఇట్స్ ఓకే డూడ్, లెట్స్ గో టు ద వ్యాంగ్లర్ కనిపించిన ఆంటోనియో ఉంటాడు ఆడ. క్లబ్ నుంచి ఫస్ట్ వచ్చినాడు వాడు. ఇట్స్ నాట్ మిడ్ వెస్ట్. ఇదేనా మిడ్ వెస్ట్? ఇదే మిడ్ వెస్ట్ టెంట్. ఇదే ఉన్నారు. మన మోహిత్ అయితే ఈస్ జస్ట్ డిఫ్లేటింగ్ ద టైర్స్. యాక్చువల్లీ మన గ్రూప్ వచ్చేసి అక్కడ ఉంది, మిడ్ వెస్ట్. సో వీఆర్ యాక్చువల్లీ గోయింగ్. ఇట్స్ ఫ్రీకింగ్ కోల్డ్ గాయస్, ఇట్స్ ఫ్రీకింగ్ కోల్డ్. నాకు తెలిసి అరౌండ్ -13 degrees ఉన్నట్టుంది ఇక్కడ. లెట్స్ సీ వన్స్. it feels like -13. It's freaking cold. షేక్ అయిపోతుంది మొత్తం. ఫ్రీకింగ్ కోల్డ్. అయిపోయినాయి చేతులు మొత్తం. ఏమంటావురా? మామూలుగా మన కార్లో 37-38 PS పెడతాను నేను హైవేస్ లో. వింటర్ లో 35 పెడతా. ఓకే, ఇప్పుడు ఆఫ్ రోడింగ్ కాబట్టి we have to cut 15 పెడతా. ఏమైతుందిరా? ఎట్లా చెప్పు. ఎట్లుండేంట్రా, మొత్తం కింద నుంచి పై దాకా వణిగిపోతా ఉంది. బట్ కార్లు చూస్తే మొత్తం పిచ్చెక్కిపోతుంది గాయస్. ఒక్కసారి నా వెనకాల పైరట్ కార్ చూడండి. ఇట్స్ లైక్ వీళ్ళ ఫ్రెండ్ అయితే దేవ్ కార్. అది మా క్లబ్ లో దేవ్ అనే ఫ్రెండ్. అతను మాత్రం మంచి హెల్ప్ చేస్తాడు. నేను లాస్ట్ టైం మేమిద్దరం అన్ప్రొఫెషనల్ గా వచ్చాం, ఇంకా అందరూ ప్రొఫెషనల్ గానే వచ్చారు. నేను లాస్ట్ టైం లేక్ లో స్ట్రక్ అయినప్పుడు అతనే తన వెచ్చ వాటి బయటికి తీసాడు. కానీ కార్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. కార్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ క్రేజీ కార్స్. 9. Look at the lineup and everything. కారు మాత్రం క్రేజీ. నాకైతే భలే నచ్చింది కారు. గ్రూప్ అయితే సెట్ అవుతుంది. మొత్తం 5 people ఉన్నారు. యాక్చువల్లీ లాస్ట్ టైం 9 to 10 people ఉన్నాం. ఇప్పుడైతే యాక్చువల్లీ 4 to 5 people ఉన్నాం. సో ఆల్ సెట్. ఇదొక వ్రాంగ్లర్ అండ్ అదొక వ్రాంగ్లర్ అండ్ అక్కడ బ్లూది ఒకటి రెడ్ది ఒకటి ఉంది. అట్లా ఇంగ్లీష్ అట్లా తెలుగు రెండు వస్తూ ఉంటాయి. వీడి గురించి పట్టిపోండి, మీరు పట్టించుకోవద్దు. నా ఛానల్ రాదు. ఛానల్ ఎవరిదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కదా ఏదో ఒకటి. ఓకే గైస్, ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అఫీషియల్లీ. మన క్లబ్ మెంబర్స్ అందరు ముందున్నారు. మనం చిన్న వాష్రూమ్ బ్రేక్ వల్ల వెనక పడిపోయాం. బట్ ఓకే, యూ కెన్ మీట్ దెం. మచ్ నీడెడ్ రా వాష్రూమ్ బ్రేక్. ఎందుకంటే ఒకసారి మనం ఎంటర్ అయితే 3 to 4 hours దాకా మనం బయటికి రానికి ఉండదు. సో ఇప్పుడే అన్ని కనుక్కొని వచ్చాయి. స్పీడ్ లిమిట్ 25. ఓకే రా, అన్ని 16 ఉన్నాయి టైర్. వాష్రూమ్ 17 పెట్టు. టైర్ ప్రెషర్ సెట్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ సెట్, 4-wheel లో సెట్. Hey guys, can I know where are you at? I entered the park just now.
way back. This is just a turnaround. అదే What's that? You guys got out to the back? చూసారు గైస్, ఇక్కడైతే ఒక్కొక్కరు వాళ్ళ జీప్ ఎలా టెస్ట్ చేయాలో అలా అన్నిటికీ టెస్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, అక్కడ చూడండి, ఇంకా అది వింత ఇంకా అమ్మ మొత్తం ఇంకా టైర్లు ఎక్కిచ్చేసాం. మనం ఈ రెండు ఏం చేయట్లేదు మనము, ఎందుకంటే మన దానికి అంత గ్రౌండ్ క్లియరెన్స్ లేదు. మన దానికి ఉన్న దాంట్లో మనం ఎంజాయ్ చేయాలి అంతే. మరి ఇంత డీప్ చేయాలంటే ఏదో రోజు మనము ఫ్రాంక్లర్ కొందాం, ఆ రోజు తుమ్ములు లేపడేస్తాం. మమ్మల్ని అందరినీ లీడ్ చేసేది ఈ వెహికలే, ఇట్స్ గ్లాడియేటర్ జీప్. అండ్ మాకు ఏమైనా ప్రాబ్లం ఏం వచ్చినా వాళ్ళు బయటికి తీసేది దిస్ వ్రాంగ్లర్, రెడ్ వ్రాంగ్లర్. ఇట్స్ దేవ్ అనే కమ్యూనిటీ మెంబర్ది. ఎక్సలెంట్ హెల్పర్, ఎక్సలెంట్ గైడర్. అంతా ఆఫ్ రోడింగ్ పార్క్ ఇదంతా. మ్యాక్స్ అన్ని వ్రాంగ్లర్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కస్టమ్ మేడ్ వెహికల్స్ వస్తాయి. లెట్స్ ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా డీప్గా వెళ్దాం. మనది ఎంతవరకు హిట్ చేయగలదు అంతవరకు హిట్ చేద్దాం. వాట్ డూయింగ్ విత్ ద కార్? వాట్ ఈస్ దిస్? యు ఆల్మోస్ట్ రీచ్డ్ యువర్ టాప్. సరే కదా, I'm not listening. I just can't move further. I'm gonna go see if I can back up the Mount Magna. దేవ్ వచ్చాడు జెనికా, అక్కడ మాట్లాడుతున్న గ్యాప్లో పెట్టాడు తెచ్చి. తెలిసి మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్తాడేమో చూద్దాం. లెట్స్ సీ. కమ్ ఆన్ దేవ్. ఓ ఓ ఓ ఓ అంతే, ఒకసారి పైన ఫెండర్ టచ్ అయిపోతే డన్, గాపేయడమే. వద్దురా అంటే వాడు ఇంత నాకు భయం అవుతుంది. లెట్స్ సీ ఏమవుతుందో, టెన్షన్గానే ఉంది. స్లో రే, చాలా స్లోగా రా. కొంచెం అటెళ్ళు, అటు స్ట్రైట్ 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 స్ట్రైట్. పైకి రా, కొంచెం రా, స్లోగా రా పైకి, స్లోగా స్ట్రైట్గా. ఏ ఆగా, బ్యాక్ రా. అటు తిప్పు స్టీరింగ్ కొంచెం, దా పైకి రా, పైకి మెల్లగా. స్ట్రైట్ దా, స్ట్రైట్ పెట్టు, దా పైకి రా. ఇంకా అంతే. ఆ టైర్ గాల్లో ఉందిరా, ఐ కాంట్ మేక్ అదర్ దెన్ దిస్. దట్ టైర్ ఇస్ ఆన్ ది ఎయిర్. మన ఇంకొక క్లబ్ మెంబర్ నేమ్ వచ్చేసి డస్టిన్. వద్దు లే, అది రే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోరా మన బండిది. వాడి బండి చూడరా, సంబంధం అన్న ఉందా మన బండి. గాయస్ చూస్తున్నారు కదా, పార్కింగ్ స్పాట్. ఇక్కడ కూర్చొని బగ్గీస్ వెళ్ళి చూస్తారు అందరూ. టూలో పెట్టు. ఈ గ్రీన్ వెళ్తాడేమో జిమ్. ట్రాక్ లోనే పోలేదు తెలుసా, ఎట్లా పడితే అట్లా పోయినాడు. పల్టీ పడేంటి, ఏం కాదు వాడికి. పల్టీ పడినా కూడా ఆరెట్ట పల్టీ పడినా అది మళ్ళీ టైర్ మీదకి వచ్చేస్తుంది. సింపుల్ ఎక్కింది చూసావా జీపు. గాయస్ చూస్తున్నారు కదా, ఈ కారు ఆల్మోస్ట్ మిలిటరీ ట్యాంకర్ లా ఉంది. అండ్ ఈ కార్ వెనక మన కమ్యూనిటీ నుంచి ఆంటోనియో వెళ్తున్నాడు పైగా జెనికా. లెట్స్ సీ, అదే ఆంటోనియో వెళ్తున్నాడు. పాపం కొత్త జీప్ కొని 1 వీక్ కూడా కాలేదు. లెట్స్ సీ యూ కెన్ మేక్ ఇట్ ఆర్ నాట్. స్మూత్గా వెళ్ళిపోతున్నాడు రా. అయిపోయి స్ట్రక్ అయ్యాడు. ఎస్, వెళ్ళాడు అన్న వెళ్ళాడు. చాలా సేపు డిస్కస్ తర్వాత మ్యాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ మన యశ్వంత్ గాడే
దానికి ధైర్యం ఇచ్చాడు. సరే వాడు వెళ్తే చూద్దాం. ఈ ఇంచు స్పీడ్కి వెళ్ళాలి రా. వాడికి వెళ్తా అంటే కుదరదు. బ్యాక్ రా తొందర స్పీడ్. Let off there. You got this. స్పీడ్ తొక్కు తొక్కురా. వాడు డస్ట్బిన్కి వెళ్ళు. అమ్మ చేసేసావు కదరా ఫైనల్లీ. అమ్మా ఇంకేం పో. హ్యాపీయా? లోలో ఉందా? మాన్యువల్ పెట్టా. ఓహో, ఇందాకని తొక్కుతుంటే పోవట్లేదు. డౌన్లో మాన్యువల్ పెట్టాలి, ఎందుకంటే అది ఆగిపోయిన ట్రాన్స్మిషన్ ఇంజన్ ఆపుతుంది కదా. ఓకే, నీకు ఇంకో ట్రిక్ చెప్తా. ఫుల్ కర్బ్ సైడ్ తిప్పేసావు అనుకో, బండి స్కిడ్ అవ్వదు. అందుకే కరెక్ట్ కిందకి వచ్చి ఆగిపోయింది చూసావా, వెళ్ళిపోదు. 10 ఏళ్ళు మన వాళ్ళే రాపు రియాక్షన్ విందాం. స్లో అమ్మ వీడియో అడిస్తే ఇప్పుడు ఇయ్యడు. వాడు అడిగినా కూడా మన డ్రోన్ ఫాలో మీ పెట్టుకొని పోయినా బాగుండు. మన డ్రోన్ ఫాలో మన కార్ చేసింది, కానీ ఇక్కడ ఈ కార్ చేయలేకపోయింది. సో దాన్ని దించిపెట్టి వెనక్కి పుల్ చేస్తారు. అది బ్యాక్ రావట్లేదు, ఫ్రంట్ పోవట్లేదు. 4 టైర్స్ గాల్లోనే ఉన్నాయి, మధ్యలో ఇరుక్కుపోయింది అది. బట్ మనం ఫైనల్లీ వీడి దయతో కంప్లీట్ చేసేసాం అది. ఇదిరా బీస్ట్ అంటే ఏమన్నా ఉందా? టైర్లు, బండి. ఇప్పుడు దానికి బెంచ్ చేసింది ఎవరు? దేవ్ వేసాడా, ఆంటోనీ వేసాడా? ఆంటోనీ కదా. ఓకే, ఇప్పుడు దేవ్ కూడా ఎమ్మడే వెనక్కి వెళ్ళాలి, లేకుంటే వాడి మీదకి వచ్చేస్తుంది. ఆంటోనీ ముందే బ్యాక్ వెళ్ళిపోయాడు. ఓకే, వెయిట్ ఫర్ నెక్స్ట్ అబ్స్టాకిల్. అప్పుడు మనకి మన డ్రోన్ షాట్ వస్తుంది. ఇప్పుడే లంచ్ బ్రేక్ వచ్చామన్నమాట పార్కింగ్కి. 2 శాండ్విచ్లు తిన్నాం తలా, ఇంకా పవర్ న్యాప్ వేసాం. పిల్లోడు అవుట్. సార్ అవుటా? ఆల్మోస్ట్ అవుట్ అంట. ఆఫ్టర్ పవర్ న్యాప్ లెట్స్ ఇంకొన్ని అబ్స్టాకిల్స్ ఉన్నాయి. ఆ అబ్స్టాకిల్స్ కూడా అయిపోతే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ క్రేజీ వెహికల్స్ వచ్చాయి, చూపిస్తాను ఇప్పుడు. రెడ్ బుల్ వెహికల్ ఇట్లా ఇందాక వెళ్ళింది చూసావా? ఒక వెహికల్ ఓన్లీ ఫర్ రెడ్ బుల్ వెహికల్ ఉంది. ఆ వెహికల్ చూపిస్తాను మీకు. ఆగండి. Same way. I just figured this was a good place. Guys, ippade the first obstacle after a lunch break. Oh my god, Veera, what is this driving, Veera? దేవ్ ఎగ్గల్లా. Yeah, I think Dev car చేశారు కదా. ఇందాక ఇబ్బంది పడింది కదా. ఇందాక మన వెళ్ళిపోయింది కదా. వీరా ఓడి అమ్మ బండే. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఇప్పుడే పైకి వచ్చాం, హిల్ పైకి. ఇదే మెయిన్ బేస్ ఇది. ఇక్కడ నుంచి అన్ని డిఫరెంట్ ట్రాక్స్కి వెళ్తాం మనం. ఇదంతా మన కమ్యూనిటీ క్లబ్. ట్రైల్ హాక్, వ్రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ, వ్రాంగ్లర్, గ్లాడియేటర్, అది రూబికాన్ అనుకుంటా. అన్ని వ్రాంగ్లర్స్ మ్యాక్స్, మనది ఒక్కటే చెరోకీ. లంచ్ బ్రేక్ అయ్యాక మంచి పవర్ న్యాప్ వేసాము, ఒక 1/2 అవర్ అనుకుంటా. సో ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ అబ్స్టాకిల్స్ చూసాం. చూడండి ఒకసారి పైన ఎట్లా వెళ్తున్నాయి వెహికల్స్. ఒక జీప్ వ్రాంగ్లర్ వెళ్తుంది ఒకటి. అందులో మొత్తం పైదాకా వెళ్తారు, కొండ పైదాకా. కొంతమంది ఆఫ్ రోడ్ ఏమంటారా అట్లాంటి బగ్గీస్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతారు, బుమ్ బుమ్ బుమ్. సో మనది కొంచెం కార్ టైప్స్ కదా, అది చూసుకొని ప్లస్ మనది డైలీ మూవింగ్ వెహికల్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క తేడా కొట్టినా గరాజ్లలో వారాలు పెట్టుకుంటారు గరాజ్లలో, ఎమ్మడెమ్మడి ఇయ్యరు వెహికల్స్ అయితే. సో చూద్దాం ఈరోజు ఏమైద్దాం. Guys, the second obstacle is the troubles అంటే అమ్మ కోడ్ ఆగి రండి అంటున్నాడు. Okay. అమ్మ
ఇలా వెళ్ళి అలా పైకి వెళ్తామా? అలా వెళ్ళొద్దు, గ్లాడియేటర్ అంతా తిరుక్కొని వెళ్ళాలి. ఆడుంది గ్లాడియేటర్, ఆడ అక్కడ స్ట్రైట్ గా ఆడికి వెళ్ళాలి మనం. పదా గజాలు బా వచ్చా బా. ట్రబుల్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. We need troubles for the troublemaker. అంత ఏం లేదు కానీ అక్కడ అనిపిస్తుంది నాకు పైన ఏమైనా అవుతుంది మనం. అక్కడ ఆగుతుంది. 4 wheel లో పెడదామా? బల్ల బల్ల బా. క్రాలింగ్ ఉందంటే 4 wheel లో పెట్టు. క్రాలింగ్ లేదా అంటే అరే క్రాలింగ్ ఉందే, ఇప్పుడు స్లోగా న్యూట్రల్ అనే మార్చాలి. ఆర్ యూ గుడ్ ఇన్ 4 high or 4 low? Fine, it's fine. Just go slow. ఏమంటావు, లోలో పెడదామా? అల్లా బా పర్లేదు, ట్రాక్షన్ ఆపేస్తున్నావు కదా, ఏం కాదు, వెళ్తుంది. వాళ్ళు వెళ్ళని పైకి వెళ్ళిపోయారు బా, నువ్వు బా. అట్లా కానిపండి, నేను మళ్ళీ బ్రేక్ వేసిన వాళ్ళు అయిపోలేరు. అందుకే ఆగుతారు ఆఫ్ రోడింగ్ ఇది. పాత్లోనే వెళ్ళిపోవాలి. తక్కువ స్లో స్లో, ఇప్పుడు వదిలే. ఫోటో వస్తుంది. మనం ఫిష్ లూప్కి వెళ్తున్నాము. ఫిష్ లూప్ లాస్ట్ టైం అక్కడే స్ట్రక్ అయింది. అప్పుడు దేవి బ్రిడ్జ్ తో పుల్ చేశాడు అనమాట. దిస్ టైం యశ్వంత్ టర్న్. వచ్చి పడేస్తావా? కార్ జాగ్రత్త. ఓడి అమ్మ, స్నో మొత్తం బురద వేసి పడేస్తారు కదా వీళ్ళు. పక్కన అని రాలి మనం అసలు చూసావా? అప్పటి నుంచి ఆడాడి తిరుగుతున్నాం. సో ఫిష్ లూప్లో ఎలా ఉంటుందో మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా. వచ్చేసాం. ది ఫిష్ బౌల్. ఫిష్ లూప్ కాదు, ఫిష్ బౌల్. ఫిష్ లూప్ అన్నాడు మనతో. లెట్స్ సీ ఫిష్ బౌల్. ఏం లేదు, కారులోకి వెళ్తాం. ఆ కారు చెప్పాడు వాటర్ ఉంటాయి. ఇదే ఆ నుంచి ఇడికి వచ్చేది. ఇదే లాస్ట్ టైం స్ట్రక్ అయిన ప్లేస్ ఇక్కడే లేదు ఇంకా. వాంది ఇరుక్కుపోయింది సెంటర్లో. మనం చిన్న దాంట్లో వెళ్దాం, పెద్ద వద్దు మనకి. ఓకే, వంద కింద టచ్ అయింది గ్రౌండ్కి. మనది ఈజీగా టచ్ అవుతుంది. వన్ టచ్ అయినప్పుడు. లాస్ట్ టైం కింద వెళ్ళాం, పైన వెళ్ళలేదు. కింద వెళ్ళాం. టచ్ అవుతాయి అనిపిస్తుంది నాకు. టచ్ చేయమన్నా స్కిడ్ ప్లేస్ ఉన్నాయి కానీ వద్దు, రిస్క్ వద్దు. అది బాగుంది. ఇంకా ఎటు పోవాలి ఇప్పుడు? అడుగు వస్తాడు, అడుచు కలుసుకుంటాడు. ఇటు వస్తాడా? దీనిలో నుంచి వస్తాడా? కారుకి వస్తాడు. ఆడు వస్తున్నాడు కదా, అంతే. అట్లా వచ్చేస్తాడు. ఎల్లో అని కలిసిపో అక్కడ. అవే బాగుందిరా. ఇది అస్సలు చేసలేని టాస్క్ ఇది. లాస్ట్ టైం ఇరుక్కపోయింది నా బండి. బురద అయింది ఇక్కడే. ఈరోజు అదే బురద అవుతుంది అని నాకు అనిపిస్తుంది. దేవుళ్తున్నారు, దేవుని చూడు. ఆగు, దేవుడు అయిపోయింది. నేను అదే చెప్తాను. ఎరుకుంటాడు ఏముంది, వాడు అది వేస్తే బ్రింగ్ చేస్తాడు. దేవ్, వెయిట్ ఫర్ మీ. This time made it. Yep. ఫైనల్లీ సర్చ్ చేసేసాం గైస్ మనం. లాస్ట్ టైం నేను స్టక్ అయ్యాను, యశోదా చేసి పడేసాడు. కానీ సార్ ఎక్కువ మునిగలేదు వాటర్లో బండి. నాకైతే ఎట్లా అనిపించింది అంటే నాకు డైరెక్ట్ పైన 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 పోతున్నట్టు అనిపించింది. నేను పాత్ చూసేసుకున్నాం ముందే, ఆ పాత్లో వెళ్ళిపోయాను. లాస్ట్ టైం స్లోగా వెళ్ళాం, లైన్గా కార్లు ఉండే, అట్లా ఇరుకపోయింది. సర్లే, ఫిష్ బాల్ కూడా కంప్లీట్ చేసాం. ఇది
the last obstacle, Sherwood Forest. షెరీ Guys. ఫారెస్ట్ అది షెరీ ఫారెస్ట్ దాటి వెళ్తున్నాం. లేదు ఇదే వెళ్తున్నాం ఫారెస్ట్ లోపలికి. సో స్కారీ వద్దు, మనం ఇవే చేద్దాం. అయిపోతుంది గాయస్, డే ఇస్ గోయింగ్ టు ఎండ్. ఎట్లా ఎంజాయ్ చేసేవరా? Enjoy, huh? Yeah, I'm enjoying, but I'm still tired. Too much tired. టైర్ అయితే ఖచ్చితంగా. Oh, what a view!